وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। सूरह आले इम्रान ఆయత్ నెంబర్ 121 to 155। దీనిలో అల్లాహ్ ఉహద్ యుద్ధం గురించి విశ్లేషించారు. అందులో జరిగిన పొరపాటులను గురించి తెలియజేశారు. ఆయత్ నెంబర్ 121। ఓ ప్రవక్త, ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్ధారించసాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ నెంబర్ 122। మీలోని రెండు సమూహాలు, ఔస్ ఖజ్రజ్లు చెందిన రెండు తెగలు వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. అవిశ్వాసులైన వారు సదా అల్లాహ్నే నమ్ముకోవాలి. ఆయత్ 123। బద్ర్ యుద్ధంలో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. ఆయత్ 124। ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో. ఏమిటి? ఆకాశం నుంచి 3000 మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా అని అప్పుడు నువ్వు వారితో అన్నావు. ఆయత్ 125। అవును, మీరే కనుక సహనం వహించి భయభక్తులతో మెలుగుతూ ఉండి వారు దైవ విరోధులు ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తి వస్తే మీ ప్రభువు 5000 మంది ప్రత్యేక చిహ్నాలు గల దూతలతో మీకు సాయం అందిస్తాడు. ఆయత్ 126। అల్లాహ్ మీ కొరకు దీని శుభవార్తగాను ఇంకా మీ మనోరిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగాను చేశాడు. యథార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు. ఆయత్ 127। అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలు చేయడానికి, వారంతా ఓటమి పాలై వెనుతిరిగిపోవడానికి గాను అల్లాహ్ మీకు ఈ సహాయం అందించాడు. ఆయత్ 128। ఓ ప్రవక్త, ఈ వ్యవహారంలో మీకు ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ కనుక తెలిస్తే వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడిన వారే. ఆయత్ 129। భూమి ఆకాశాలలో ఉన్నదంతా అల్లాహదే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. ఆయత్ 130। ఓ విశ్వసించిన వారులారా, ద్విగుణీకృతం బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందడానికి గాను అల్లాహ్కు భయపడండి. ఆయత్ 131। అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి. ఆయత్ 132। అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపండి, తద్వారా మీరు కనుకరించబడే అవకాశం ఉంది. ఆయత్ 133। మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరిగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమి ఆకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గల వారి కోసం తయారు చేయబడింది. ఆయత్ 134। వారు కలిమిలోను లేమిలోను దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి వారి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. ఆయత్ 135। తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా
తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహను తలుచుకొని తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చెయ్యరు. ఆయత్ నంబర్ 136. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది. ఆయత్ నంబర్ 137. మీకు పూర్వం కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కనుక దివ్య సందేశాన్ని ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి. ఆయత్ 138. సామాన్య ప్రజానికం కోసం ఈ ఖురాన్ ఒక బోధన, భయభక్తులు కల వారి కోసమైతే ఇది మార్గదర్శకత్వం మరియు హితోపదేశం. ఆయత్ 139. కృంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు. ఆయత్ 140. మీరు దెబ్బతిన్నవారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య తిప్పుతూ ఉంటాము. ఉహద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే మీలో నికార్సైన విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి షహాదత్, వీరమరణ స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతారము ఇష్టపడడు. ఆయత్ 141. ఈ పరీక్ష ద్వారా అల్లాహ్ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. ఆయత్ 142. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడే వారెవరో, ఓర్పు వహించే వారెవరో ఇప్పటి వరకు అల్లాహ్ పరీక్షించనే లేదు. ఆయత్ 143. యుద్ధానికి ముందైతే మీరు వీరమరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కల్లారా తిలకించారు. ఆయత్ 144. ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహకు ఏమాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు చూపేవారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం ఒసగుతాడు. వివరణ: ఉహద్ పోరాటంలో ముస్లింలకు ఎదురైన ఓటమికి మరో ముఖ్య కారణం మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారు అంతమొందించబడ్డారన్న వదంతిని అవిశ్వాసులు వ్యాపింపచేయటమే. ఈ వదంతి ముస్లింలలో వ్యాపించటంతో వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. తమ మధ్య దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లమే లేనప్పుడు తాము ఇంకెవరి కోసం పోరాడాలి అన్న నిరాశతో వారు వెనుకంజ వేశారు. వారి ఈ ధోరణి విమర్శిస్తూ ఈ ఆయతు అవతరించింది. ఆయత్ 145. దైవాజ్ఞ కానంత వరకు ఏ ప్రాణి చావదు. నిర్ధారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వసగుతాము. ఆయత్ 146. ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి ఎందరో అల్లాహ్ భక్తులు దైవ మార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలు ఎదురయ్యాయి. కానీ వారెన్నడూ ధైర్యం కోల్పోలేదు, అసక్తతకు లోను కాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే. ఆయత్ 147. వారిది ఒక్కటే పలుకు, యా అల్లాహ్, మా పాపాలను క్షమించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతిని మన్నించు, మా పాదాలను నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు. ఆయత్ 148. అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్యఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమ రీతిలో నిర్వర్తించే వారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయత్ 149. ఓ విశ్వాసులారా,
మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు, ధర్మభ్రష్టుల్ని చేస్తారు. అప్పుడు నష్టపోయేది మీరే. ఆయత్ 150. వాస్తవానికి అల్లాహే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడును. ఆయత్ 151. త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము, ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ నిరాధారంగా వారు ఇతరత్ర వాటిని అల్లాహకు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం, అది దుర్మార్గుల చెడ్డ నివాసం. ఆయత్ 152. అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు, అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు, కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. ఉహద్ యుద్ధ సందర్భంగా పర్వతంపై నియమించబడిన 50 మంది విలుకాండ్ర మధ్య ఏర్పడిన భేదాభిప్రాయం. మీరు ఇష్టపడే వస్తువును, యుద్ధ ప్రాప్తిని ఆయన మీకు చూపేసరికి మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యథార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం కలవాడు. ఆయత్ 153. ఆ సమయంలో మీరు పరారవసాగారు, ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే ఉన్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన కష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహకు తెలుసు. ఆయత్ 154. మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరో వర్గం వారు, వీరు ఎవరో కాదు, మదీనాలోని కపటులు, మునాఫిక్లు. వారికెంతసేపటికి తమ ప్రాణాల గురించి దిగులు తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారణలో పడిపోయారు. వారు అల్లాహ్ ఎడల మరీ అజ్ఞానంతో కూడిన సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా అని వారనేవారు. దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహదే అని ఓ ప్రవక్త వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణిచిపెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిబుచ్చటం లేదు. మాకంటూ అధికారం ఏదైనా ఉంది అంటే మేమిలా హతమార్చబడి ఉండేవాళ్ళం కాము అని వారంటున్నారు. అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం. ఒకవేళ మీరు మీ ఇళ్లల్లో ఉన్నప్పటికీ వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతట మీరే వధ్యస్థలానికి వచ్చి తీరుతారు అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరీక్షించేందుకు, మీ హృదయాలలో ఉన్నదానిని శుద్ధి చేసేందుకు అల్లాహ్ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు. ఆయత్ 155. ఇరు సమూహాలు ముఖాముఖి అయిన రోజున మీలో కొందరు వెన్ను చూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల శైతాన్ వారిని తడబాటుకు లోను చేశాడు. అయినా అల్లాహ్ వారిని మన్నించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలుడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.